జొమాటో తీసుకున్న ఒక నిర్ణయము పెద్ద వివాదంగా మారింది. సో జొమాటో తాజాగా ఏం చేసిందంటే ప్యూర్ వెజ్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. అంటే ఈ విభాగం ప్రకారము ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే సర్వ్ చేసే రెస్టారెంట్స్కు ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తుంది ఈ సేవలు. అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి సర్వ్ చేసేటువంటి రెస్టారెంట్లు ఇందులోకి రావు. అవి జనరల్ జొమాటోలోనే ఉంటాయి, నాన్ వెజ్ అయినా లేదా వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా. కానీ ప్యూర్లీ వెజ్ కోసం ప్రత్యేకమైన సర్వీస్ను జొమాటో ప్రారంభించింది. అంటే ఆ ప్యూర్ వెజ్ కావాలనుకునే వారు ఆ సెగ్మెంట్లోకి వెళితే ఓన్లీ ప్యూర్ వెజ్ సర్వ్ చేసే రెస్టారెంట్లు, హోటళ్ళు మాత్రమే యాక్సెస్ అవుతాయి. ఇక ఆ ప్యూర్ వెజ్ సర్వ్ చేసే వారు ప్రత్యేకంగా ఉంటారు. అంటే వారు ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ కలిసి ఉన్న లేదా ఓన్లీ నాన్ వెజ్ డెలివరీ బాయ్స్ ఉండరు. ప్యూర్ వెజ్ కొరకు సెపరేట్గా డెలివరీ బాయ్స్ ఉంటారు. వారికి డ్రెస్ యూనిఫామ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో వారి బాక్స్ కూడా గ్రీన్ యూనిఫామ్ ఉంటుంది. సో వారికి సెపరేట్గా ఉంటుంది. జొమాటో వాదన ఏంటంటే మాకు బయర్స్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల మేము ఈ పని చేయాల్సి వచ్చింది అని. ఎందుకంటే ఒకే బాక్స్లో ముందు నాన్ వెజ్ డిష్ డెలివరీ చేసి మళ్ళీ అదే బాక్స్లో వెజ్ ప్యాకెట్ పెట్టుకొని వస్తే ఎక్కడో ఒక చోట ఆ స్మెల్ ఓవర్లాప్ ఉండవచ్చు. లేదు కొన్ని సందర్భాల్లో పొరపాటున వెజ్ ఆర్డర్ చేసిన వారికి ఆ హోటల్ రెస్టారెంట్ వాళ్ళు బై మిస్టేక్ నాన్ వెజ్ ఫుడ్ సర్వ్ చేసిన సందర్భాలు కూడా జొమాటో నోటీస్కి వచ్చాయి. అంటే ఉదాహరణకు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. ఆ రెస్టారెంట్ వాడు కన్ఫ్యూజ్ అయ్యి బిర్యానీ మాత్రమే చూస్తాడు, వెజ్ బిర్యానీ చూడడు. దాంతో చికెన్ బిర్యానీ పంపిస్తాడు. సో వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ ఆ జొమాటో డెలివరీ చేసి వెళ్ళిపోతారు. ఓపెన్ చేసి చూసే వరకు చికెన్ బిర్యానీ ఉంటుందట. ఇలాంటి సమస్యలు కొంతమంది కస్టమర్లు కంప్లైంట్ చేశారు. అందువల్ల జొమాటో ఏమన్నదంటే ఫీడ్బ్యాక్ను బట్టి మేము ఎక్స్క్లూజివ్ ప్యూర్ వెజిటేరియన్ సేవల్ని అందుబాటులోకి తెస్తాం. అంటే ఓన్లీ వెజిటేరియన్ కావాలనుకున్న వాళ్ళు ఈ సేవలు వినియోగించుకుంటారు. లేదు మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు, నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళు, నాన్ వెజ్తో పాటు వెజ్తో పాటు నాన్ వెజ్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జొమాటో సేవలు వాడుకుంటారు. అలా కస్టమర్ ఫీడ్బ్యాక్ను బట్టి మేము ప్రత్యేక సదుపాయాన్ని ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఇస్తున్నామని. ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు కూడా వెళ్ళండి, కొంతమంది పెళ్ళిళ్ళు మరీ పర్టికులర్గా ప్యూర్ వెజిటేరియన్ సెపరేట్గా సర్వ్ చేస్తారు. అంటే అదొక సైడు ఇదొక సైడు డైనింగ్ ఉంటుంది, కంప్లీట్గా మిక్స్ కాదు. కొన్ని చోట్లనేమో మిక్స్ అయి ఉంటాయి కానీ డిషెస్ వేరువేరుగా ఉంటాయి. నువ్వు ఆడ వెజ్ అంటే వెజ్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఇలా వారి ఆహార అలవాట్లను బట్టి, సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు జొమాటో అనేది ఏంటంటే కస్టమర్ డిమాండ్ అలా ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం, అందువల్ల మేము నాన్ వెజ్తో ఏమాత్రము కలవకుండా ఉండాలని కోరుకుంటున్నారు కనుక వారి కొరకు ప్రత్యేకమైన సేవలు పెట్టడం తప్పేముంది అని జొమాటో ఉంటుంది. కానీ దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సహజంగానే ప్యూర్ వెజిటేరియన్ తినే కస్టమర్ దీన్ని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇదే నాన్ వెజ్ పట్ల వివక్ష కాదు, నాన్ వెజ్ తినేవారి ఆహార అలవాట్ల పైన అటాక్ కాదు, కేవలం ప్యూర్ వెజ్ తినేవారికి ప్రత్యేకమైన సదుపాయం మాత్రమే. సో ఇది మార్కెట్లో ఆ రకమైన డిమాండ్ ఉంది కనుక ఆ ప్రొవిజన్ ఇచ్చాం. ఇప్పుడు ఉదాహరణకు వెజిటేరియన్స్ కొరకే నాన్ వెజ్ను పోలిన మీల్ మేకర్లను తయారు చేయడం లేదా, అందువల్ల వెజిటేరియన్ నాన్ వెజ్లో ఉన్న డిషెస్కు వెజిటేరియన్ వర్షన్లు తీస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హలీం అంటేనే నాన్ వెజ్, ఇప్పుడు వెజ్ హలీం కూడా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయబడ్డది. బిర్యానీ అంటేనే ఫేమస్ నాన్ వెజ్, కానీ దానికి వెజ్ వర్షన్ వెజ్ బిర్యానీ వచ్చేసింది. అందువల్ల ఈ రకంగా నాన్ వెజ్లో పాపులర్గా ఉన్న డిషెస్కు వెజిటేరియన్స్ కూడా అందుబాటులో ఉండేలా వస్తున్నాయి. ఇప్పుడు మీకు బటర్ చికెన్కు నాన్ వెజ్ కనుక దానికి ఈక్వల్గా గోబీతోనో క్యాలీఫ్లవర్తోనో చికెన్ 65కు గోబీ 65 వచ్చినట్లు మనకు మార్కెట్లో ఈ రకంగా
నాన్ వెజ్లో డిమాండ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినని వారి కొరకు దాని వెజిటేరియన్ ఎక్స్క్లూజివ్ డిషెస్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అందువల్ల అక్కడ వరకు జొమాటో చేసింది తప్పేమి కాదు. ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ సర్వీసెస్ కోరుతున్న వారికి ప్రత్యేక సదుపాయం, కాదన్న వాళ్ళకి ఏ తేడా లేదు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే గత హిస్టరీ వల్ల ప్రాబ్లం వచ్చింది. గతంలో ఒక కస్టమర్కు ఒక ముస్లిం డెలివరీ బాయ్ వచ్చినందుకు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు అతను. దాని మీద చాలా వివాదమైంది. జొమాటో డెలివరీ బాయ్కి మతాం లేదు, డెలివరీ బాయ్కి సమర్థిస్తాం మేము అంటూ కస్టమర్ వైఖరిని అంగీకరించలే. అందువల్ల అప్పుడు జొమాటో అప్రిసియేషన్ కూడా పొందింది. డెలివరీ బాయ్స్కు కులం ఏంటి మతం ఏంటి అని. సో మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అని కస్టమర్లకు ఒక రకంగా మెసేజ్ పెట్టింది. ఇటీవల కాలంలో వెజిటేరియన్ అనేది ఒక ఆధిపత్యవాదంగా కూడా సందర్భంగా మారుతూ ప్రజల ఆహార అలవాట్లపైన అటాక్ చేయడం, అది కూడా మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లు. దేశంలో మెజారిటీ నాన్ వెజ్ తింటారు, వెజ్ కాదు. నాలాంటి ప్యూర్ వెజిటేరియన్ చాలా పరిమితమే. కానీ నా వెజిటేరియన్ అనేది నాన్ వెజ్ కన్నా సుపీరియర్ ఫుడ్ హ్యాబిట్ అనే భావన బాగా పెరిగింది. అందులో పర్టికులర్గా బీఫ్ లాంటి వాటి వ్యతిరేకంగా జరిగింది. మనం చూసాం నార్త్ ఈస్ట్లో భారతీయ జనతా పార్టీ తమ నాయకులకు ఎగ్జంప్షన్ ఇచ్చింది, మీ వరకు మీరు బీఫ్ తినొచ్చు అని. కేరళలో కూడా ఇది చాలా వివాదమైనప్పుడు కూడా మనం చూసాం. ఎందుకంటే కేరళలో నార్త్ ఈస్ట్లో బీఫ్ అనేది స్టాపుల్ ఫుడ్. ముస్లింలే కాదు హిందువులు కూడా పెద్ద ఎత్తున బీఫ్ తింటారు ఇక్కడ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే మధ్యప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకంలో ఎగ్గును కూడా ఆపేసింది బీజేపీ ప్రభుత్వం. అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాబిట్సే ఉండాలి అని. మీకు గుజరాత్లోనూ చాలా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల కొన్నింట్లో నాన్ వెజ్ ఫుడ్స్ను బహిరంగంగా అమ్మడాన్ని పైన అనేక ఆంక్షలు పెట్టారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా ఇది కూడా ఒక మతపరమైన లేదా కులపరమైన ఆచారాల ఆధిపత్యాన్ని ప్రదర్శించే అంశంగా దీన్ని తీసుకున్న కొన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాని బ్యాక్గ్రౌండ్ అది. ఈవెన్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఇంకో అనుమానాన్ని వ్యక్తం చేసింది. రేపు ఈ వెజిటేరియన్ డిష్లను ప్యూర్ వెజ్ను సర్వ్ చేసే వారి ఆహార అలవాట్లను కూడా డెలివరీ బాయ్ ఆహార అలవాట్లను కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఓన్లీ ప్యూర్ వెజ్ తినేవారికి మాత్రమే అవకాశం ఇస్తారా ఈ డెలివరీకి అంటూ రైజ్ చేసింది. ఇది ఇలా మీరు కులము ఆధారంగా చూస్తున్నారు, మతం ఆధారంగా చూస్తున్నారు. కానీ వాస్తవానికి మన దేశంలో ఆ ట్రెండ్ కూడా మారుతోంది. ఒకప్పటిలాగా నాన్ వెజ్ తినని సాంప్రదాయకంగా చారిత్రకంగా తినని కుటుంబాల్లో కూడా కొత్త జనరేషన్ పూర్తి స్థాయిలో నాన్ వెజిటేరియన్స్గా మారుతున్నారు. అందువల్ల ఒకప్పుడు కొన్ని అగ్రకులాల్లో నాన్ వెజ్ తినడం అనేది చాలా పెద్ద నేరంగా భావించేవాళ్ళు. ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో తింటున్నారు, కొంతమంది ఇళ్ళల్లో హోటల్లో తింటున్నారు, కొంతమంది ఇంట్లో కూడా వండుకుంటున్నారు. అందువల్ల ఆ ధోరణి కూడా మారుతోంది. అందువల్ల ఆహార అలవాట్లను కులమత విభేదాలతో లింక్ చేయకూడదు. అదే సమయంలో కస్టమర్లకు ఉండే యునీక్ ప్రిఫరెన్సెస్, కస్టమర్లకు ఉండే యునీక్ చాయిసెస్ను క్యాటర్ చేయడం వల్ల బిజినెస్ పెరుగుతుంది. ఎనీ బిజినెస్లో ఎనీ మార్కెట్ ఎకనామిక్స్ యొక్క ప్రత్యేకతే వినియోగదారుల అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా స్పందించడం. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్. అందువల్ల జొమాటో ఒక ప్రత్యేకమైన కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చేస్తే అభ్యంతరం లేదు. దానికి కులపరమైన మతపరమైన కోణాల హిస్టరీ ఉంది కనుక జొమాటో పైన ఈ విమర్శలు ఈ వివాదము మొదలైంది.